6,729 మంది అవుట్. పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వీసీ కిషన్ రావు, సిఈ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా. అన్ని పెద్ద పెద్ద పోస్టులలో రిటైర్ అయిన ఎంప్లాయీసే ఉన్నారు. అసలు యాక్చువల్గా ఆనాడే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ అందరు హెచ్ఓడీలకు ఇస్తే సాయంత్రం వరకు లెక్క తేలింది. వేల మంది ఎంప్లాయీస్ రిటైర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారని. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాల్లో కొనసాగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరి మీద వేటు వేయబోతున్నారట. సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖలోనే 177 మంది తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం. ఇప్పుడు ఒక రిటైర్ అయిన ఎంప్లాయీ వచ్చి పై పోస్ట్లో కూర్చున్న తర్వాత ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఇంకొకరు వాళ్ళు అట్లనే ఉండిపోతున్నారు. ఇప్పుడు పైన ఆయన్ని అవతలికి నెడితే ఈయన కిందున్న ఆయన ప్రమోషన్ తీసుకొని మంచి ఉన్నత పదవిని పొందగలుగుతాడు. ఇవాళ ప్రమోషన్స్ లేకుంటే ఎట్లా? అండ్ ఇన్ని వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీ అంటే ఏంది? ఆయన ఆల్రెడీ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకొని ప్రశాంతంగా రిటైర్ అయ్యి ఆ పెన్షన్తో తన కుటుంబాన్ని నడపాలి. కొత్తగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఆ స్థానాల్లో వాళ్ళని భర్తీ చేయాలి. ఇదేమీ చేయకుండా మొత్తం కాంట్రాక్ట్ పద్ధతిలో నింపేసి కేసీఆర్ చేసిన భాగవతం ఇదంతా. ఇప్పుడు ఈయన కూడా ఇన్ని రోజులు ఆగిండు. 15 నెలల సమయం పడుతుంది దానికి. 15 నెలలు దాటింది. ఒక్కరు కాదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. మళ్ళీ ఎందుకు ఇంకా మళ్ళా అంటే ఇక పనిచేసే వాళ్ళే లేరా అసలు ఆయా డిపార్ట్మెంట్స్లో? ఇప్పుడు ఆయన మన చుట్టం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన చుట్టం అయితే మళ్ళీ ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చే మనోడనే ఉంచవా అంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఆయన రిక్రూట్ చేసుకోవాలి. ఒకే ఒక్క పెన్ను పోటుతో మొత్తం అందరినీ ఉడబీకి అవతల పడేయండి. గౌరవంగా పంపించేసేయండి. వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అక్కర్లేదు. వాళ్ళు ఇంతకాలం పనిచేసిన దానికి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని సాగనంపండి. కొత్త వాళ్ళకి నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వండి. ప్రమోషన్స్ రాని ఉద్యోగులని ప్రమోషన్స్ ఇవ్వండి వాళ్ళకి. మళ్ళీ ఇందులో ఆయన బాగా పనిచేసేది 70-75 ఏళ్ళు వచ్చింది. ఇంకా బాగా పనిచేసేది ఏంది? 70-75 ఏళ్ళు వచ్చినట్టు బాగా పనిచేస్తాడా? లేకపోతే 40-45 ఏళ్ళు ఉన్న ఆయన 50 ఏళ్ళు ఉన్న ఆయన బాగా పనిచేస్తాడా? ఒక్కరు కాదు, 10లు 100లు కాదు, ఏకంగా 6,729 మంది కొలువుల్లోంచి తొలగించారు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మందిని ఇంటికి పంపింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు ఐఏఎస్ అధికారి దాకా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరు కల్లా అందరినీ తొలగించాలి అని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరమని భావిస్తే వారిని నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్కార్ సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమమవుతుందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మున్సిపల్ శాఖ వెంటనే చర్యలు ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అసలు మోసవంతీలతోనే జరుగుతున్నది. పాపం అందరు లేరు, కొంతమంది. మొత్తం మోసం అంతా వీళ్ళతోనే జరుగుతున్నది. పై పోస్టులో ఉన్న వాళ్ళ వల్ల. వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, మెప్మా కూడా వైటీడీఏ ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్లు, ఆర్డీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు
తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీశాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ల నుంచి సహాయక ఇంజనీర్ల వరకు ఇలా పలు క్యాడర్లకు చెందిన అధికారులు ఉన్నారు. అదే దారిలో మిగతా శాఖలు, విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి. నీటిపారుదల శాఖలో ఇదివరకే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక పోలీస్ శాఖలో కూడా పలువురిని తొలగించగా ఇప్పుడు మరికొందరిని ఇంటిదారి పట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ, దేవాదాయ, R&B, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు ఇలా కీలక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా వరుసగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. 100 మందిలోపే మళ్లీ ఛాన్స్. విశ్రాంత ఉద్యోగుల అవసరం ఉంది అనుకుంటే తాజాగా నియామకాలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్న 6729 మందిలో నియామకానికి అవకాశాలు 100 లోపే ఉంటాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న NVS రెడ్డికి ఈ కోవలో తిరిగి అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తోంది. సాంకేతిక పరంగా నైపుణ్యత ఉన్న కొద్దిమంది విశ్రాంత ఉద్యోగులు, అధికారులకే ఆయా శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పునర్నియామకానికి అవకాశాలు ఉంటాయని సమాచారం. ఎవరికి? ఆయనేమో ఒక కమ్యూనిటీని పెట్టుకున్నాడు. మీరు కూడా మీ కమ్యూనిటీ వాళ్ళకి అవకాశం ఇస్తారా? నాకు నిన్న కొంతమంది ఎంప్లాయీస్ మెసేజ్ పెట్టినారు. ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళని భయం అవుతుంది వాళ్ళకి, పాపం ఎంప్లాయీస్కి. మా ఉద్యోగాలు తీసేసిండు వాడు, మా జీవితాలతో ఆడుకున్నాడు, మా ఫోన్లు ట్యాప్ చేసి, మరి ఇట్లాంటి అధికారులని కూడా తీసుకుంటారా అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీనిధి అనే సంస్థకి ఒక MD ఉన్నాడు. అది దాదాపు 5400 కోట్ల బడ్జెట్ ఉన్న వ్యవస్థ. అది మొన్న కూడా స్త్రీలని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని సీతక్క గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ముఖ్యమంత్రి, మంత్రి అందరు కలిసి. ఇప్పుడు ఈ స్త్రీనిధి MDగా ఉన్న ఆయన దాదాపు 70-75 ఏళ్ళు ఉంటాడు. రిటైర్ అయిన తర్వాత ఆయన దాదాపు 10 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం కూడా పోతుంది. పోయిన తర్వాత వీళ్ళు ఏం పెడుతున్నారు కండిషను? ఒకవేళ అవసరం అనుకుంటే, వాళ్ళ అవసరాలు ఉంటే, వాళ్ళ సేవలు వినియోగించుకోవాలనుకుంటే మళ్ళీ తీసుకుంటారట. మరి ఇప్పుడు ఈ విద్యాసాగర్ రెడ్డిని కూడా పెడతారా? మనం ఈయన మీద ముందు నుంచి ఫైట్ చేస్తున్నాం. ఈయన చేసిన భాగవతము లేకపోతే అరాచకం మామూలుది కాదు. ఉద్యోగులను వేధించి వందలాది మంది ఉద్యోగుల పొట్టగొట్టిండు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. సిమ్ కార్డులు కొని 1000 సిమ్లు, ఆ సిమ్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారన్న విషయాలు కూడా విని ఒక పెద్ద అరాచకాన్ని సృష్టించిండు. అయితే ఈయన మీద సీతక్క ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించింది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఒక 4 అధికారులని ఆఫీసర్లుగా నియమించి. కానీ ఆ జీవో వచ్చిన మరుక్షణమే జస్ట్ ఒక నెల తిరిగే లోపుగానే మళ్ళీ ఇంకొక జీవో వచ్చింది, మళ్ళీ ఆయన యొక్క పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్టుగా. మరి వేసిన ఎంక్వైరీ ఏమైంది అంటే, ఒక మంత్రి వేసిన ఎంక్వైరీకే వాల్యూ లేదా? విషయం ఏంటంటే, ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో రేవంత్ రెడ్డికి చెప్పి, మనోడే, మన కులమే, మన కమ్యూనిటీనే, మనోడు పని చేయకపోయినా చైర్లో కూర్చుంటే లేవాడు, లేస్తే కూర్చోడు, రకరకాల ఇది ఉన్నది, ఫిజికల్గా అన్ఫిట్, కనీసం మాట్లాడలేడు. ఇప్పుడు మనకు కూడా 70-75 ఏళ్ళు సిట్లనే ఉంటామా? మనం కూడా గట్లనే అవుతాం, ఆయన లెక్కనే తయారవుతాం మనం కూడా, ఎవరైనా అంతే. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రశాంతంగా తప్పుకోవాలి. మనం చేయాల్సిన పని ఏదో గదే చేయాలి. 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు ఆయన పర్ మంత్. మరి ఇట్లాంటి ఆఫీసర్లను కొనసాగిస్తారా? ఆ ఎంప్లాయీస్ అడుగుతున్నారు. పాపము అందరూ SC, ST, BC ఎంప్లాయీస్ ఉద్యోగాలు తీసేసిండు. ఇక ఎంత దుర్మార్గుడు అనాలి? తనే ఇది మాట్లాడినప్పుడు ఏం చేశారు, కొంతమంది చెంచాలను పెట్టుకొని మీ ఆఫీస్ దగ్గరికి పంపిస్తాం, అది చేస్తామంటే రండ్రే ఎవడొస్తాడు అని ఆఫీస్కి రండి అని చెప్పి నానాడే. ఇక ఇది సీతక్క జీవో RT నెంబర్ 523 అని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ గురించి చెప్తున్నాను నేను. ఆయన పేరు విద్యాసాగర్ రెడ్డి, స్త్రీనిధి MD. 13/9/2024 రోజున ఇగో ఎంక్వైరీకి ఆదేశించింది ఆమె. ఎంక్వైరీ ఎవరెవరు? అనితా రామచంద్రన్ IAS, పెండ్యాల శ్రీనివాస్ AGM, IT అండ్ TSTS, శ్రీమతి చంద్రకళ డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, శ్రీ G శ్రీనివాసరావు అడిషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఏంటిది? ఆయన మీద ఎంక్వైరీ చేయండి, ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి, తీవ్రమైన ఆరోపణలు, దోపిడీ చేసిండట, అవినీతికి పాల్పడ్డాడట అని. ఎప్పుడు? ద గవర్నమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్. 2 నెలల లోపు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఏ రోజులు ఇచ్చారండి? 2024 9వ నెలలు ఇచ్చారు, 13వ తారీఖు. 2025 మార్చిలో ఉన్నాం మనం. ఈ జీవో వచ్చిన తర్వాత
మరి ఏమైందో మరి ఎట్లా నువ్వు జీవో ఇస్తావు సీతక్క అని మరి రేవంత్ రెడ్డి బెదిరించిండా, చంద్రశేఖర్ రెడ్డి బెదిరించిండో తెలియదు. కానీ మళ్ళీ ఇమీడియట్గా ఇదే సీతక్క ఏం చేసింది, ఆయనని మళ్ళీ కొనసాగిస్తున్నట్టు రెన్యువల్ చేస్తున్నట్టు ఆయన ఉద్యోగాన్ని మళ్ళీ రెన్యువల్ చేసింది. మరి మీరు ఇప్పుడు 6,000 మందిని తొలగిస్తున్నారంటే 100 మందిలోపు రిటైర్డ్ అయిన 100 మందిలోపు ఎవరైతే వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి, వాళ్ళు బాగా పనిచేస్తారు అనుకున్న వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ మోసం అవుతుంది కదా. 1 సెకండ్. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఇదే శ్రీనిధి. కానీ అక్కడ ఇప్పటికే 4-5 ఎండీలు మారారు, మన దగ్గర ఒకడే ఉన్నాడు. ఏం లాలూచి ఇది, ఏం అవినీతికి పాల్పడ్డారు, ఏం అవినీతి లేనిది ఎందుకు ఇట్లా కొనసాగిస్తున్నారు. సో ఈ రిటైర్ అయిన ఎంప్లాయీస్ టెర్మినేషన్కి సంబంధించిన జీవో కాపీ ఇది. ఎవరెవరు రిటైర్ అయ్యారు, ఎవరెవరిని తీసేసారు అన్నదాన్ని. 117 మంది ఉన్నారు కదా. నిన్న 27/3/2025 వచ్చిన జీవో ఇది, మెమో నెంబర్ 6729 నిన్న రిలీజ్ అయింది ఇది. దిస్ మెమో షల్ బి ట్రీటెడ్ హ్యాస్ టాప్ ప్రియారిటీ. A copy of the reference cited along with its enclosures is herewith communicated to all the HODs under the administrative control of MA and UD, and they are requested to take immediate action in the matter as specified therein. ఎవరెవరికి మెట్రోపాలిటన్ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ వాటర్ సప్లై, ఇట్లా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్. ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు ఇగో అంత ఎంప్లాయీస్ ఇల్లు. సెక్షన్ ఆఫీసర్ ఈయన ఎప్పటి నుంచి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ 2014 రిటైర్ అయ్యింది. ఈయన కంటిన్యూ అవుతుంది. 2014 రిటైర్ అయ్యి 2025 వచ్చింది, నడుస్తూనే ఉంది. 11 ఏళ్ళు అవుతుంది. ఎవరో ఈయన రామచంద్రరావు అట, సెక్షన్ ఆఫీసర్. 2021 రిటైర్మెంట్, 18 రిటైర్మెంట్, 2007 రిటైర్మెంట్. గంపా సత్యనారాయణ తహసీల్దార్ అట. ఎవరైనా మరినా ఎవరైనా ప్రెజెంట్ డెసిగ్నేషన్ ఎస్టేట్ ఆఫీసర్ అట. చూడండి, 2000 డేట్ ఆఫ్ రిటైర్మెంట్ 2007, 2020, 2016. ఈయన ఎం సత్యనారాయణ 2016లో రిటైర్ అయ్యిండు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 2012. ఎవరైనా సత్యలింగం అట. 2019, 2017, 2015లో రిటైర్ అయ్యింది ఈయన. ఎవరు జె సత్యనారాయణ. 2020, 2013, 2020 వీళ్ళంతా 117 మంది ఎమ్మెల్యే. ఎవరు వీళ్ళు ఎంప్లాయీస్. 2014 వి స్వామి ఏవో, ఇప్పుడు లీగల్ ఆఫీసర్ ఉన్నాడట. ఎంత ఒక్కొక్కరి జీతాలు ఎంత అండి వీళ్ళై? లక్షలకు లక్షలు. 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్నాడు దగ్గర. ఇగో జి కిషన్ రావు ఐఏఎస్ ఎప్పుడండి రిటైర్ అయింది? 99లో రిటైర్ అయ్యిండు. ఏమన్నా ఉందా ఇంట్లో? ఇప్పుడు ఈ యాదగిరిగుట్ట దానికి ఆయన ఇదిగా పనిచేస్తున్నాడు, వైస్ చైర్మన్. ప్రజెంట్ డెసిగ్నేషన్ వైస్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట. 99లో రిటైర్ అయ్యిండు. 99లోనే ఆయనకు 60 ఏళ్ళు వచ్చినాయి ఆయన రిజిస్టర్ దాని ప్రకారంగా. ఇవాళ ఎంత ఉన్నాయి మరి ఆయన ఏజ్ ఎంత? ఇట్లాంటి వాళ్ళు పనిచేస్తారా? 2002 బిఎల్ఎన్ రెడ్డి ఆయన దాంట్లో ఉన్నాడు కదా, చీఫ్ ఇంజనీర్ ఫ్రమ్ R&B దాంట్లో. ఇది మన ఆయనే అనుకుంటా, కార్ రేసింగ్ దాంట్లో. 2014, 2008 అట. ఎవరో అయినా మురళీ మనోహర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఫ్రమ్ లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్, సీనియర్ ఆడిటర్ అండ్ అకౌంటెంట్గా ఇప్పుడు కొనసాగుతున్నాడు. YTDA అంతా YTDA వాళ్ళే చూడండి. యాదగిరిగుట్ట ఇదే కదా ఇది. YTDA అంటే యాదగిరిగుట్టది. YTDA అంతా రిటైర్ అయిన ఆఫీసర్లే. రాజేందర్ రెడ్డి, మురళీ మనోహర్, కె స్వాములు, KVR రాజు. 2018 HMDA వాళ్ళ వీళ్ళంతా. 2015, 2017, 2012 సిస్టా విశ్వనాథ్ అట. 99 ఎవరైనా శ్రీధర్ గుప్తా HMDA. 99లో రిటైర్. ఇప్పుడు ఈయన HMDA, వీళ్ళు HMDA ఆఫీస్కి పోతే తెలుస్తుంది. వీళ్ళది కారు డోర్ ఒకటి తీయాలి,
ఒక టిఫిన్ బాక్స్ పట్టుకోవాలి, డోర్ దగ్గరికి పోయి మెట్లు ఎక్కేటప్పుడు మళ్ళీ డోర్ ఒక ఆయన లోపలికి నెట్టాలి, అది పుష్ అని ఉంటుంది కదా, మళ్ళీ లోపలికి ఒక ఆయన నెట్టాలి, లేకపోతే బయటకన్నా గుంజాలి. ఇక చైర్లో కూర్చోగానే మళ్ళీ బాత్రూమ్కి ఓడి లేపాలి, గంటకు 4 సార్లు బాత్రూమ్ పోవాలి. బ్యాచ్ అంతా అదే. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఎందుకు మీకు ఇంకా ఉద్యోగం? ఎప్పుడో తీసేయాలి వీళ్ళందరినీ. హెచ్ఎండిఏ మొత్తం ఒక స్క్రాప్తో నిండిపోయింది, చెత్త కుండి. అదైతే చెత్త కుండి కంటే అధ్వానం ఇక అది. ఇగో ఇలా చూడండి, ఇగో రాజారాం అడిషనల్ జాయింట్ కలెక్టర్ 2015లో రిటైర్ అయ్యింది ఈయన. నారాయణ రెడ్డి భాస్కర్ 2017, 2012 అంటే ఎవరు విశ్వనాథ్ 99, 2013 శారదాదేవి గారు, 2011 మధుసూదన్ రావు డిఏఓ హెచ్ఎండిఓ ఆయన రిటైర్ అయినప్పుడు ఇప్పుడు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అట హెచ్ఎండిఏ. ఈ తహసీల్దార్లు చూడుర్రి 2014, 12, 11, 2007 అట ఈయన ఎవరో షపన్ కుమార్ అట తహసీల్దార్, ఇప్పుడు కూడా తహసీల్దారే హెచ్ఎండిఏ. ఓం ప్రకాష్ తహసీల్దార్ 2018. ఎటు పోతుందండి రాష్ట్రం? ఎటు తీసుకుపోయారు అసలు? తహసీల్దార్ 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 వీళ్ళంతా 2017, 11, 12, 13, 14 రిటైర్ అయిన వాళ్ళు. జితేందర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ అట 2012లో రిటైర్ అయ్యిండు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి డివిజనల్ మేనేజర్ 2009లో రిటైర్ అయ్యింది ఈయన, ఇప్పుడు కూడా డివిజనల్ మేనేజర్గా హెచ్ఎండిఏలో కంటిన్యూ అవుతున్నాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అట, అన్ని హెచ్ఎండిఏ పోస్టులే. అది ఎంత దారుణం అంటే ఇగో హెచ్ఎండిఏ వీళ్ళంతా రిటైర్ అయిన ఎంప్లాయీసే. కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే కాదా వీళ్ళందరినీ తీసేసి? ఇగో డివిఎస్ రాజు ఆయనే కదా ఇప్పుడు 2009లో రిటైర్ అయ్యింది ఈయన, నడుస్తూనే ఉంది ఉద్యోగం. సో ఇట్లా నిన్న 117 మంది ఎమ్మెల్యేల ఎవరి ఉద్యోగస్తులని రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసి అవతల పడేసి. 2002 లక్ష్మణాచార్యులు హిందీ ఆఫీసర్ మేనేజర్ అట, ట్రాన్స్లేట్ ఇన్ సెక్రటరీ సెక్షన్ ట్రాన్స్లేటర్. 2009 ఫెర్రూకున్నిసా బేగం సూపరింటెండెంట్ అట జిహెచ్ఎంసీలో. ఇంకా ఇట్లా చాలామంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఆ విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధి ఎండి తీసి అవతల పడేయండి. పొరపాటున మళ్ళీ వాళ్ళందరినీ తీసి మళ్ళీ తీసుకున్నారా, ఇక మిమ్మల్ని ప్రజలు క్షమించారు. ఎందుకంటే అరాచక శక్తులు ఇవన్నీ కొంతమంది ఇట్లాంటి సాగర్ రెడ్డి లాంటి వాళ్ళు. వాళ్ళ ఉద్యోగస్తులు ఇట్లా పాయింట్స్ పంపిస్తున్నారు, స్త్రీనిధిలో జరిగిన అరాచకాలు ఏంది అని. రాష్ట్ర విభజన తర్వాత స్త్రీనిధి ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి ఇప్పటి వరకు 5 ఎండీలు మారిరట. వారి యొక్క వివరాలతో జీవోలతో సహా కింద ఉన్నాయి. 2014 నుంచి 2025 దాకా ఆంధ్రప్రదేశ్లో 5 ఎండీలు మారితే మన దగ్గర ఒకడే ఎండీ కనుక కంటిన్యూ అవుతున్నాడు. ఏం లాలూచి, ఎంత పెద్ద స్కామ్ ఇది? దీని మీద ఎంక్వైరీ జరగాల. ఇదే విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాడు, అందుకే ఈయన మీద ఇంత ప్రేమ. కానీ తెలంగాణ స్త్రీనిధిలో మాత్రం 2011 నుంచి అట, 2014 నేను పొరపాటున 2011 నుంచి ఇవాల్టి వరకు ఒక్కడే మేనేజింగ్ డైరెక్టర్గా. ఈయనకు 2019 నుంచి 2023 జూలై వరకు రెన్యువల్ లేనేలేదు. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావుకు 5,10,00,000 స్త్రీనిధి సెర్పు డబ్బును సిఎస్ఆర్ స్కీమ్ ద్వారా ఒక్క పాలకుర్తి నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టి 3 సంవత్సరాలు మరియు కొత్తగా 2 సంవత్సరాలకు రెన్యువల్ తెచ్చుకున్నాడు బ్యాక్ డేట్ వేసి. ఏం అన్యాయం ఇది? మరి రేవంత్ రెడ్డి అవినీతి మీద పోరాటం అంటుండు కదా, మరి ఇదేం అరాచకం? ఇట్లాంటి దొంగలకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు?
ఇప్పటి వరకు ఈయన వేధింపులు భరించలేక సుమారు 350 మంది ఉద్యోగులు రాజీనామా చేస్తే అందులో నుంచి అత్యంత వేధింపబడ్డ బాధపడ్డ 18 మంది ఉద్యోగులు ముఖ్యమంత్రి ప్రజావాణి, జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ బీసీ లేబర్ కమిషన్ను ఆశ్రయించారు. అయినా కూడా ఇంతవరకు కనీసం లేదు. నిర్ణయం మంచిదే, కానీ మళ్ళీ అవసరం ఉంటే తీసుకోవచ్చు అన్నదాంతో ఇట్లాంటి దొంగలకి ఎంట్రీ ఇవ్వకండి.